హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటక స్టైల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, సొరకాయ, టమాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మిరియాలు అండ్ నానబెట్టుకున్న చింతపండు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న కందిపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ముందుగా సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మిరియాలు కొన్ని, ఎండుమిరపకాయలు ఒక 4-5-6. ఫ్లేవర్ కోసం మనం కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత చల్లారాక ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. క్యారెట్, సొరకాయ అండ్ తరిగి పెట్టుకున్న టమాటోలు దీంట్లో వేసుకోవాలి. చింతపండు రసం వేసి దాంతోపాటు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ముక్కలు ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ముక్కలన్నీ ఉడికాక మనం ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న కందిపప్పుని దాంట్లో ముద్దగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ముక్కలు ఉడికాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేశాక కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా మరిగించుకోవాలి. సాంబార్ మసులుతున్న సమయంలో ఒక టీ స్పూన్ బెల్లం అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. బెల్లం ఇంకా అదంతా మొత్తం మిక్స్ కావడానికి చాలా మంచిగా కలుపుకోవాలి. సాంబార్లోకి లాస్ట్లో పోపు వేసుకోవాలి. ఏమన్నాను చివరిలో పోపు వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి.